ఎనీవే మీరైతే విమోచనం అని చెప్పారు. సామారామన్ రెడ్డి గారు, మీరు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరును వామపక్షాలు ఎనీవే పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి విలీన దినోత్సవం పేరుతో చేస్తున్నారా ఇవాళ రోజుని? ప్రజాపాలన దినోత్సవం లేక రిషి గారు ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్. అంటే చరిత్ర నిజంగా రచన గారు చెప్పినట్టు చరిత్ర అనేటటువంటిది ఎవరో చెప్తే మారిపోయేటటువంటిది కాదు. ఈ ప్యానెల్లో కూర్చున్నటువంటి వాళ్ళం ఎవరు కూడా పుట్టలే, అలా జరిగినప్పటికీ మనం ఎవరం పుట్టలే. మనకు మన పెద్ద మనుషులు అందరూ ఎట్లా చెప్పుకుంటూ వస్తుంటే, లేకపోతే పాఠ్య పుస్తకాలలో మనం ఏం నేర్చుకుంటూ వస్తుంటే ఇది బాధన లెక్క మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏది ఏమైనా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు సపరేట్గా ఉంటామని చెప్తున్నటువంటి ప్రాంతాలని భారతదేశంలో కల్పించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆనాడు నిజాం చేతిలో ఉంటున్నటువంటి హైదరాబాదు భారతదేశంలో మమేకమైంది. ఇది నిజం. ఈ పదం బాగుంది. ఇది భారత్లో భాగమైంది లేదా మమేకమైంది, చర్చ ఉండదు, మమేకమైంది. ఇది నిజం. ఇది మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంటర్ప్రిటేషన్ తను అన్నట్టుగా రచన గారు అన్నట్టుగా ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేయొచ్చు. అంతకంటే ముందు తెలంగాణలో ఇట్లుండే అవన్నీ కూడా తర్వాత సద్దుమణిపోయినాయి అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది కూడా కరెక్ట్ ఉంటుండొచ్చు. హైదరాబాద్ అనేటటువంటిది సపరేట్గా మాట్లాడడానికి ఏం లేదు, ఇదంతా మన భారతదేశమే, మనందరం ఒకటే అనేటటువంటి ఫ్రెటర్నిటీ డెవలప్ అయింది. ఇది కూడా నిజమే అవుతుంది. ఇవన్నీ అంశాలు ప్రజలు బాగుండాలనేటటువంటి దాంతో కదా, ప్రజలు బాగుండాలి, మంచిగా బతకాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ యొక్క క్రియాశీలక పాత్ర స్వాతంత్రం తేవటంలో ఆ రోజు ఏ స్టాండు లేకుండా బ్రిటిషర్స్ స్టాండ్ తీసుకున్నటువంటి ఈరోజు బీజేపీ ఐడియాలజీ ఉంటున్నటువంటి ఆనాటి ఏ పేరు లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు రాజకీయంగా కొన్ని లబ్ధి పొందుదామని ప్రతి సంవత్సరం ఒక కార్డు ప్లే చేస్తామని అంటే అది మేము తెలంగాణ ప్రజలకు వదిలిపెట్టాం. అనుకోవచ్చా పార్టీలకు సంబంధం లేకుండా దాన్ని ఒకే కార్యక్రమంగా చేసే అవకాశం ఉంది? తెలంగాణ ప్రభుత్వం మనం ఏమన్నాం, ప్రజాపాలన దినోత్సవం అన్నాం దీన్ని. ఇక మనం రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రంలో మన ప్రజలు మనము సుభిక్షంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి పేద కుటుంబంలో కూడా సంక్షేమాలు పోవాలి, చదువులు రావాలి, వాళ్ళు ఉత్తీర్ణులే కాదు ఉన్నత స్థితికి ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు మనం జీవో కూడా తీసుకొని వచ్చినాం. ప్రజాపాలన దినోత్సవం లెక్క మనం దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాము. కాబట్టి తెలంగాణ అనేటటువంటి అంశమే వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా దాన్ని విభేదించారని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి మనందరం బాగుపడేటటువంటి విధంగా ఐకమత్యంగా ఈ రాష్ట్రం యొక్క అభ్యున్నతిని లేకపోతే ఈ రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలని పెంచేదానికి దోహదపడేటట్టుగా ఒక బ్రదర్హుడ్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం